డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి గ్రామం ఇలవేల్పు సుంకరవారి సత్తమ్మ తల్లి జాతర అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. ఈ నెల 23వ తేదీ నుండి ప్రారంభమైన సత్తమ్మ తల్లి జాతర ఈ రోజు బుధవారంతో ముగిసింది. ఆదివారం మహిళలతో సహా వేలాది మంది భక్తులు వెంటరాగా గోదావరి నదిలో అమ్మవారు స్నానం ఆచరించారు. ప్రతిరోజు రాత్రులు సత్తమ్మ తల్లి ఆలయం వద్ద పంబల వారు జానపద గేయాలు ఆలపిస్తూ అమ్మవారు కథ ఆలపించారు. మంగళవారం కమిటీ వారు భారీ ఎత్తున అన్న సమారాధన ఏర్పాట్లు చేశారు. కోరుమిల్లి దాని పరిసర గ్రామాల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని అన్నప్రసాదం స్వీకరించారు. అదే రోజు రాత్రి పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆసాదుల గరగ నృత్యాలు ఏర్పాటు చేసి అమ్మవారి జాతర అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల అలంకరణ, బాణసంచ కాల్పులు, చూపర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ రోజు బుధవారం అమ్మవారిని సంప్రదాయబద్ధంగా సాగనంపారు. అంగరా ఎస్ఐ రవికుమార్ తన సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక్కసారి అమ్మవారు రామని చూసి జోరినా జోరించినా ఎప్పుడైతే జూరి చేసిందంట, జోడించాడు కాదు, జూరించింది అంటాడు. ఇది తెలుగు రాదు, నాకు ఇంగ్లీష్ రాదు. జూరించింది అంటారా అంటే మీ భాషలో తినేడు. అమ్మవారు జూరించడం అంటే ఏటంత ముద్దలు ఒకసారిగా జూరించారన్నమాట. అజరా బొమ్మని ఎక్కడ అంటావేంట్రా? పోయి తర్వాత అందరూ ఇదే శ్మశానం కాడికి అక్కడ పిండం పెట్టాలన్నా గన్నం పెట్టాలన్నా అక్కడే పెడతారు. ఆ ఎల్లిదారిన 4 గుప్పులు బియ్యాలన్నీ కూడా వేరి మహానుభావుడు మేటంత మొత్తంటే అమ్మవారి కుమ్మరవాడి దగ్గరికి వెళ్ళి కొండలు తెచ్చి, అమ్మవారి దగ్గరికి వెళ్ళి కత్తులు తెచ్చి మహాతల్లికి కొండంతకుండా నైవేద్యం వేసి మహానుభావుడు మేటంత ముద్దని, అమ్మవారికి మేటంత ముద్దని ఓర్మని తెచ్చాడంట. ఈ మహాతల్లి సత్తం చూసి